హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త క్రియేటివ్ డిజైన్ వేస్తున్నాను. దీనికి లైట్ ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను. దానికి వచ్చేసి ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నాను. క్లాత్ను పెన్సిల్తో డిజైన్ వేసుకున్నాను. కలర్ వచ్చేసి పింక్, వైట్, గ్రీన్. బ్రష్లు వచ్చేసి ఫ్లాట్ 1 నెంబరు, రౌండ్ 1 నెంబర్ బ్రష్ తీసుకున్నాను. ఇప్పుడు పింక్ కలర్తో పెటల్స్ వేస్తున్నాను. మీకు స్ట్రోక్స్ నింపడం రాకపోతే మొత్తం కలర్ నింపేసుకోవచ్చు. ఈ డిజైన్ ఫస్ట్ పేపర్ మీద వేసుకోండి. స్కెచ్ పెన్తో కానీ కలర్ పెన్సిల్తో కానీ వేసుకొని పేపర్ పైన క్లాత్ వేసుకొని డిజైన్ వేసుకోవచ్చు. మీకు వేయరాని వాళ్ళు, డ్రాయింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు క్లాత్ మీదనే. ఇప్పుడు లాస్ట్ పెటల్ వేసుకుంటున్నాను. అయిపోయిన పెటల్స్ అన్నీ వేసేసుకున్నాను. వైట్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు వైట్ కలర్తో మధ్యలో షేడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్లవర్కు షేడింగ్ ఇచ్చేసి ఇది మీ ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే మొత్తం నింపేసుకుని అవుట్లైన్స్ వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు స్టెమ్ లీవ్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఆప్షనల్గా మీకు వీడియోలో ముందు బ్లాక్ కలర్ చూపించలేదు కదండి. ఇప్పుడు నేను ఫ్లవర్ బ్యూటిఫుల్గా కనబడడానికి బ్లాక్ కలర్తో అవుట్లైన్ వేస్తున్నాను. మీ కలర్ తీసుకునే క్లాత్ని బట్టి ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకోవాలి. బ్లూ వేసుకోవచ్చు ఫ్లవర్కు, వైలెట్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మధ్యలో వైట్ అయినా లైట్ కలర్ ఎల్లో అయినా షేడింగ్కి వాడవచ్చు. ఇప్పుడు అవుట్లైన్స్ వేసేసాను. ఇలా వేసాను. ఈ ఫ్లవరు శారీస్ మీద కానీ డ్రెస్సులకు కానీ ప్లెయిన్గా ఉండే డ్రెస్సులైనా శారీస్ అయినా వేసుకోవచ్చు. ఇంకా కొత్త డిజైన్లు చూడాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.